నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జనంతో సందడిగా దర్శనమిచ్చింది. ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాక ప్రజలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన అభయమిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన జరుగుతోందని తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. మాక్లూరు మండలంలోని బోర్గాం కే గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినాదంతో గ్రామంలో అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కోరారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్కూళ్లలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల ఆవరణను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో శుభ్రం చేయించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం కృష్ణానగర్లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జె క్రాంతి, మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈతో పాటు ఎంపీటీసీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం గత 6th నుంచి మంచి ఈ 19th వరకు ఈ కార్యక్రమం పెట్టింది. మంచి కార్యక్రమం. ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యంలో ముందుంటేనే ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఎందుకంటే నేటి పిల్లలే రేపు భారత పౌరులు కనుక విద్యలో ప్రభుత్వం ఖచ్చితంగా ముందు చూపుండాలనే ఉద్దేశంతో ఈ బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో బోర్గాం హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ, ఇటు హెచ్ఎం హై స్కూల్ హెచ్ఎం సుచిత్ర కానీ, ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎం నారాయణ కానీ, కృష్ణారావు కానీ, వారి స్టాఫ్ కానీ, మరి ఇక్కడ ఏపీసీలో మరి రెండుకి అమౌంట్ శాంక్షన్ అయింది. ఇప్పుడే చూసాం. టాయిలెట్స్ కానీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ, రూఫ్స్ మైనర్ రిపేర్స్ కానీ ఇటువంటి శాంక్షన్ కావడం జరిగింది. మన కార్పొరేటర్ రాయాల్సింది ఆయననే కాంట్రాక్టర్ కనుక రేపే రీఓపెనింగ్ అవుతుంది. మరి ఆయనను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీరు కూడా పిల్లలకు చేదోడు బాధోడు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనం కూడా పార్టీలు వేరైనా ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా కాబట్టి ప్రభుత్వంకు సపోర్ట్ చేసి ఉంటా. గతంలో ఎస్సీ బెస్ట్ అనలేబుల్ స్కీమ్ ప్రవేశాలకు ఎస్సీ కార్పొరేషన్ అధికారిని శశికళ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై లక్కీ డ్రా తీసి వారి పేర్లను ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిని శశికళ ఆధ్వర్యంలో ఎస్సీ బెస్ట్ అనలేబుల్ స్కూల్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మొదట 1వ తరగతికి సంబంధించిన విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. 1వ తరగతిలో 102 సీట్లకు గాను 348 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 102 సీట్లకు గాను 33% ఆడపిల్లలకు రిజర్వేషన్ కల్పించి లక్కీ డ్రా నిర్వహించారు. మిగతా సీట్లను జనరల్గా ఆడపిల్లలు మగపిల్లలకు కలిపి లక్కీ డ్రా నిర్వహించారు.
అలాగే 5వ తరగతిలో ప్రవేశాలకు 101 సీట్లకు గాను 398 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా విద్యార్థులను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ద్వారా ఎంపిక చేశారు. ఇందులో సైతం 33% ఆడపిల్లలకు రిజర్వేషన్ కల్పించి లక్కీ డ్రా నిర్వహించారు. మిగతా సీట్లను ఆడపిల్లలు మగపిల్లలను కలిపి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ బెస్ట్ అనలేబుల్ స్కూల్లో ఎంపికైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ అధికారిని శశికళ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ బెస్ట్ అనలేబుల్ స్కూల్ ప్రవేశాలకు లక్కీ డ్రా ద్వారా 1వ తరగతి 5వ తరగతి విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. అలాగే 1-5వ తరగతిలో వెయిటింగ్ లిస్టుకు గాను 10 మందిని ఎంపిక చేశామని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని, తగిన ధృవపత్రాలు తీసుకొని రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారితో పాటు ఆర్సీఓ అలివేలు, ఏఎస్డబ్ల్యూఓ రాజ్ గంగారాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధించి అందులో మనం లక్కీ డ్రాయల్కి 102 సెలెక్ట్ చేసాము. అందులో ఫిమేల్ 33%, 34%, జనరల్ 67%, 68%. తర్వాత వెయిటింగ్ లిస్ట్ కూడా 10 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు అయితే వీటి వరకు డ్రా చేయడం జరిగింది. మిగతా నాన్ రెసిడెన్షియల్ 5th క్లాస్ వరకు ఇంకా డ్రా చేయాలి. మొత్తం 398 అప్లికేషన్లు వచ్చింది. అందులో అలాటెడ్ ఫర్ లక్కీ డ్రాయల్ 101, వెయిటింగ్ లిస్ట్ 10, మొత్తం కూడా 110, 111 అడ్మిషన్స్ ఈరోజు మనం ప్రాసెస్ చేయడం జరిగింది. దానికి గాను 1వ తరగతిలో మనకు ప్రభుత్వం నుంచి కేటాయించిన సీట్లు మన జిల్లా నిజామాబాద్ జిల్లాకి 102 సీట్లకు గాను 348 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో అమ్మాయిలకి 33% మనము రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 343 సీట్ల అప్లికేషన్స్లో 34 సీట్స్ ఫస్ట్ అమ్మాయిలకు కేటాయిస్తాము. తర్వాత మిగిలిన 185 మంది అబ్బాయిలకి మళ్ళీ జనరల్ కలిపేసి ఇంకొక 68 కలిపి మొత్తంగా 102 ప్లస్ వెయిటింగ్ లిస్ట్లో ఒక 10 మంది పేర్లను తీయడం జరిగింది. అలాగే 5th క్లాస్లో కూడా మనకి 101 సీట్లు నిజామాబాద్ జిల్లాకి కేటాయించడం జరిగింది. దానికి గాను మాకు 398 అప్లికేషన్స్ ఫామ్స్ రావడం జరిగింది. ఈ 398 అప్లికేషన్ ఫామ్స్లలో 33% అమ్మాయిలకి కేటాయించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ జియో ప్రకారమే మేము చేస్తున్నాము. సో 33% అమ్మాయిలకి సీట్స్ కేటాయించడం ద్వారా 398 అప్లికేషన్స్లలో 33 అమ్మాయిలకి మనము ఫస్ట్ తీయడం జరుగుతుంది. తర్వాత జనరల్ అందులో మిగిలిన అబ్బాయిలు మరియు అమ్మాయిలను క్లబ్ చేసి మళ్ళీ జనరల్గా దాంట్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులలో భాగంగా ధృవపత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డిఓ కార్యాలయ ఏడీ కె నాగజ్యోతి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల డిఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా తెలుగు, హిందీ, ఉర్దూ మీడియం అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల కొరకు అధికారులు ధృవపత్రాలు పరిశీలించారు. సరైన ధృవపత్రాలు తీసుకురాని వారికి వాటిని తీసుకురావాలని వెనక్కి పంపారు. డిఈఓ కార్యాలయ ఏడీ నాగజ్యోతి ఆధ్వర్యంలో పరిశీలన పారదర్శకంగా కొనసాగింది. అధికారులు సైతం ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా క్షుణ్ణంగా ధృవపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కొనసాగని బదిలీలు పదోన్నతులు ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగటం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు పదోన్నతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. చాలా సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ప్రమోషన్ లేవు, అదేవిధంగా 6 సంవత్సరాలుగా బదిలీ లేవు. ఈ బదిలీల షెడ్యూల్ని విడుదల చేసినందుకు చాలా హర్షిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఎస్జిటీలకు ఇంతకుముందు బీడీ చేసిన ఎస్జిటీలకు ఎలిజిబుల్గా ప్రమోషన్ ఉంటుండే, ఇటు పండిత్ పీడీల సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుండే, కానీ ఆ విధంగా లేకుండా చేయడం జరిగింది. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వము బదిలీలు ప్రమోషన్లు చేపడుతున్నాయి కాబట్టి చాలా సంవత్సరాలు దీన్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది.
జీటీలకు సంబంధించి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లన్న కనీసం 10,000 గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తామని అన్నది. ఆ విధంగానైనా ప్రభుత్వం 10,000 ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్లు ఇస్తూ బీడీ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే సమన్వయం పాటించినట్టయితే అందరికీ సంతోషంగా ఉంటుందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. అధికారులకు ఫిర్యాదు చేసినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో వృద్ధురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. సిపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేశారని బాధితురాలు నర్సమ్మ పోలీస్ స్టేషన్లో, మున్సిపల్ కార్యాలయంలో, సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం మాక్లూరు మండలం దాస్నగర్ గ్రామానికి చెందిన నర్సమ్మ అనే వృద్ధురాలు పురుగుల మందు సేవించి సిపి కార్యాలయానికి వెళ్ళింది. ఈ క్రమంలో సిపి కార్యాలయంలో నర్సమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆమె వెంట వచ్చిన కూతురు గంగలక్ష్మి, మనువడు, మనువరాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఆమెను అంబులెన్స్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. తొలకరి జల్లులు జిల్లాను పలకరిస్తున్నాయి. వర్షాలు కురిసే సమయం ఆసన్నం కాగా అన్నదాతలు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని వరుణుడి కటాక్షం కోసం వేచి చూస్తున్నారు. 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఎడపల్లి మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురైంది. జోరు వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న జనరల్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ ఫంక్షన్ హాళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి గ్రామాల్లో జనరల్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మోస్రా మండల కేంద్రంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న ఈ ఫంక్షన్ హాళ్లు 30 లక్షల నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఆ నిర్మాణ పనులపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రాత్రి అయితే చాలు మందుబాబులు సమూహాలుగా ఏర్పడి విందులు చేసుకుంటున్నారు. దీంతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనరల్ ఫంక్షన్ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని విన్నవిస్తున్నారు. అయితే ఇక్కడ కనీసం ఈ సీసాలు ఈ తాగుడికి బానిసలు అవుతారు. ఇక్కడ కనీసము ఈ చెత్త చెదారము, ఈ సిగరెట్లకు, ఈ మత్తుకు బానిసలు అవుతారు. అయితే అదేవిధంగా ఇది ఒక అడ్డగా, ఈ తాగుడికి బానిసగా అడ్డలగా మార్చుడికి ఇక్కడనే అడ్డగా ఇది అవుతుంది. అయితే దీనికి ఈ పోలీసు వ్యవస్థ కూడా కొద్దిగా చర్య తీసుకోవాలని కూడా మా స్థానిక మోస్రా గ్రామ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొత్తము సాయంత్రము 6:30-7 అయిందంటే మొత్తం అందరూ కలిసి కూడా ఇక్కడనే విచ్చలవిడిగా గ్రూపులుగా కూడా ఇక్కడ మందు సేవించడం జరుగుతుంది. అయితే దీనికి అరిగట్టాలని కూడా మేము మోస్రా సభ్యునిగా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ హాల్ను కూడా ఏదో బీదల కోసం అని చెప్పేసి కట్టిన ఫంక్షన్ హాల్ కూడా ఈ మోస్రా మండలంలోనే ఈ చిన్న ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా జరగడం జరుగుతుంది. అందుకే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నిర్మాణంలో ఉన్న కొన్ని పెండింగ్లు ఉన్న పనులు కూడా పూర్తి చేసి ఈ మోస్రా గ్రామ ప్రజలకు అప్పచెప్తే ఎంతో సంతోషంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్సువాడలో నూతన గృహాలపై కన్నేసిన దొంగలు ఇంటి యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ ఇంట్లో చోరీ చేసిన 2 దొంగలను పట్టుకున్న కాలనీ వాసులు వారిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గత కొంతకాలంగా నూతనంగా నిర్మించే గృహాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. హౌస్ వైరింగ్ పూర్తయిన ఇళ్లను గుర్తిస్తూ కరెంటు వైర్లను కత్తిరించి చోరీ చేస్తూ యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఇస్లాంపురకు చెందిన ఓ ఇంటి యజమాని ఇల్లు పూర్తి కాకముందు నుంచే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున 2 దొంగలు నిర్మాణంలో ఉన్న ఒబేద్ ఇంట్లోకి చొరబడి వైర్లు కత్తిరించి దొంగలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న ఆ యజమాని విద్యుత్ వైర్లు చోరీకి గురైన విషయాన్ని గమనించారు. వెంటనే సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి ఆ దొంగలను గుర్తించారు. చోరీకి పాల్పడిన 2 వ్యక్తులను స్థానికుల సహాయంతో పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలంగా ఈ తరహా చోరీలు సర్వసాధారణంగా మారాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దొరికొచ్చినా నా తెలియదన్నా, నిజంగా దొరికొస్తేనే వచ్చిన ఈ గోయ కొడితే లోపలి అది ఎక్కి అది తీస్తే వచ్చిన. ఇప్పుడు వచ్చినామన్నా ఎందుకు చేసిరా మరి దొంగతనం? మేము ఇస్లాంపురంలో ఉంటాం. మేము కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 15 డేస్ నుంచి మా ఇంట్లో దొంగతనం నడుస్తున్నది. పని చేసేవాళ్ళు వర్కర్లు వచ్చి మిషన్ సామాన్లు పెడతారు కదా, సామాన్లు తీసుకొని దొంగతనం చేసి వెళ్ళిపోతారు. 3-4 డేస్ బిఫోర్ మేము కెమెరాలు పెట్టినాం ఇంట్లో. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తే మొత్తం వైరింగ్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగల్ని పట్టినాం, తెచ్చినాం. ఇప్పుడు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ డబ్బాలు కూడా పోతున్నాయి మస్తు రోజుల నుంచి. ఇప్పటిదాకా దగ్గర 60-70 డబ్బాలు పోయినాయి. వీళ్ళు ఎట్లా ఇలా వెనుక ఒళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఎలా అమ్ముతారు అది కనుక్కోవాలా పోలీసులు. అది మొత్తం తీస్తేనే వీళ్ళు బంద్ అవుతాయి దొంగతనాలు. వీళ్ళు బాగా మస్తు రోజులు పని చేస్తున్నారు దొంగతనాలు. ఇలా ఎంబడి ఓళ్ళు ఉన్నారు వెనుక పెద్దోళ్ళు. వీళ్ళు ఎక్కడ అమ్ముతుర్రు ఏమో అది పాత సామాన్ల అది మొత్తం కవరీ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ తీవ్రమైన పని భారం మోపుతోందని ఆ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్ బాబు ఆరోపించారు. అధిక పని భారాన్ని తగ్గించి పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఆయన కోరారు.
నగరంలోని నాందేవాడలో గల సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేశారు. పని భారం తీవ్రమైందని, ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కనీసం సెంటర్ల అద్దె చెల్లించకపోతున్నామని అన్నారు. చిన్నపాటి సమస్యలకు తమను బాధ్యులుగా చేస్తూ వేతనాల్లో కోతలు విధిస్తున్నారని అన్నారు. అనంతరం ఆ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఐసీడీఎస్తో సంబంధం లేని కార్యక్రమాలను అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సొంతంగా డబ్బులు వెచ్చించి అప్పుల పాలవుతున్నారని చెప్పారు. కూరగాయల బిల్లులు, టీఏడీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో BLO విధులు నిర్వహించామని, ప్రస్తుతం మిషన్ భగీరథ నల్లాల సర్వే చేయాలని అధికారులు ఆదేశించారని చెప్పారు. ఐసీడీఎస్ శాఖతో సంబంధం లేని పనులు చేయడంతో సెంటర్ల నిర్వహణ కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు ఐసీడీఎస్ పీడీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె దేవగంగు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా నాయకులు సూర్యకళ, జ్యోతి, వాణి, గోదావరి, జగదాంబ, లక్ష్మి, యమున, సుజాత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఐసీడీఎస్కు సంబంధం లేనటువంటి అనేక ఇతర పనులని అంగన్వాడీ ఉద్యోగుల మీద మోపటంతో ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ అగమ్యగోచరంగా తయారవుతూ ఉన్నది. రోజు రోజుకి పిల్లల సంఖ్య తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని నివారించాలని ఐసీడీఎస్కు సంబంధం లేనటువంటి పనుల్ని అప్పగించకూడదనేటువంటిది కోరుతా ఉన్నాం. 2-3 రోజుల నుంచి మిషన్ భగీరథ సర్వేలు చేయాలని ఈరోజు అంగన్వాడీ టీచర్ల మీద గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఎంఆర్ఓలు, అట్లాగే ఐసీడీఎస్ అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో 4 యాప్ల్లో ఈరోజు రిపోర్ట్లు పంపడంతో పాటు 14 రకాల రికార్డులని రోజు అంగన్వాడీ టీచర్లు రాసేటువంటి పరిస్థితి ఉన్నది. రోజు అంగన్వాడీ సెంటర్లకు వచ్చేటువంటి పిల్లలకి పౌష్టికారాన్ని వండి పెట్టాలా, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి వండి పెట్టాలా. అదేవిధంగా పిల్లలు వచ్చేటట్టు రోజు వాళ్ళని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి తోడు ఇప్పటికే BLO డ్యూటీల పేరుతోటి ఇతర అనేక సర్వేలని పనులను అప్పచెప్తా ఉన్నారు. ఇది అంగన్వాడీ ఉద్యోగుల మీద పనిభారం పెరిగి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ పక్కన పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా అధికారులు గత 10 రోజులుగా, నెల రోజులుగా తనిఖీలు చేస్తూ అంగన్వాడీ టీచర్ల మీద వేధింపులు పెంచడం జరిగింది. ఒకవైపు ఏమో అధికారులే ఇతర పనులు అప్పచెప్తా ఉన్నారు, రెండో వైపు ఈరోజు సెంటర్ నిర్వహణలో లోపాలు ఉన్నాయనే పేరుతోటి ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వేతనాలని కోతలు విధిస్తూ ఉన్నారు. వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల వేతనాలు కూడా కోతలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మానుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి వేధింపులు మానుకోకపోతే అధికారులకు వ్యతిరేకంగా జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విహెచ్పి, బజరంగ్ దళ్, మోస్రా మండల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పశువుల అక్రమ రవాణాపై నిఘా పెంచి చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని మోస్రా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విహెచ్పి ప్రతినిధులు మాట్లాడుతూ ఆటోల్లో, లారీల్లో, కంటైనర్లలో అక్రమంగా గో రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవులను వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు నెలసరి వేతనాన్ని 10,000కు పెంచాలని ఏఐటియుసి ప్రభుత్వాన్ని కోరింది. జిల్లాలో పెండింగ్లో ఉన్న 10 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించింది. నగరంలోని దుబ్బా బైపాస్ రోడ్డులో గల నూతన కలెక్టరేట్ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేసి PF, ESI సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ విద్యార్థులకు వడ్డించే భోజనాలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, ఆ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనాలు వడ్డించేందుకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 23 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 5 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా విద్యార్థులకు భోజనాలు ఎలా వడ్డించాలని ప్రశ్నించారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి, కవిత, నరేష్, గంగాధర్, లలిత, రూపతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల పెండింగ్ బిల్లులు 10 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, అదే రకంగా కార్మికులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్సు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల్ని కల్పించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నెలకు 10,000 రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, పాడైపోయినటువంటి వంట పాత్రల్ని జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే కార్మికులందరికీ కూడా వంట పాత్రల్ని సరఫరా చేయాలనేటువంటి తదితర డిమాండ్ల మీద కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఈ సమస్యల మీద సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించి పరిష్కారం చేస్తామనేటువంటి పద్ధతుల్లో హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.